Hello everyone, this is Dr. Shravanti Reddy, gynecologist, Sunshine Mother and Children Hospital, Bangalore. ఈ అమ్మాయి ఒక 1 వీక్ అయింది సర్జరీ అయ్యి, ఫాలోఅప్ వచ్చింది. ఈ అమ్మాయి హిస్టరీ ఏంటంటే షీ హ్యాడ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. అంతకుముందు స్టార్టింగ్ అప్పటి నుంచి కదమ్మా, ఎప్పటి నుంచి మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్? స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి. అప్పుడు ఏం ప్రాబ్లం అని చెప్పారు మీకు? పీసీఓడి అని చెప్పినారు. సో ఈ అమ్మాయికి పీసీఓడి, ఎప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్సే. సో మ్యారేజ్ అయ్యి 2 years అయింది, వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నారు. సో అప్పుడు లాస్ట్ టైం కూడా తను పీరియడ్ మిస్ అయింది. పీరియడ్ మిస్ అయినప్పుడు తన ఇంట్లో అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోలేదు. లైట్గా పొత్తి కడుపులో నొప్పి ఉండిందంటే ఎక్కడ చూపించుకోలేదు. అండ్ ఏమైందంటే ఒకరోజు ఏమైందమ్మా ఆ రోజు చెప్పండి. నాకు మార్నింగ్ సివియర్ లోవర్ అబ్డమన్ పెయిన్ వచ్చింది. నేను యూరిన్ పాస్ చేసేకి వెళ్ళినప్పుడు ఫెయింట్ అయి పడిపోయారు. తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చారనమాట. సో నా దగ్గరికి తీసుకురాగానే చూస్తే తన పల్స్ బీపీ కూడా చాలా లోగా ఉంది. అండ్ కొంచెం గిడ్డినెస్, బాగా వీక్గా ఉంది, సివియర్ పెయిన్ చెప్తుంది పొట్టలో. నేను స్కాన్ చేసి చూస్తే అది ఫ్రీ ఫ్లూయిడ్ ఉండింది యూట్రస్ కింద. సో నాకు డౌట్ వచ్చి నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. సో షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఇమ్మీడియట్గా మనం సర్జరీ చేయాల్సి వచ్చింది తనకి. సో ఎప్పుడైనా మీకు పీసీఓడి ఉన్నా, అంతకుముందు నుంచి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, మీరు పీరియడ్ మిస్ అయినప్పుడు వెన్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా యూపీటీ చూసుకొని అండ్ ఎర్లీగా ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ని డిటెక్ట్ చేస్తే మనకి ఇంత సివియర్గా ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి రాదు. థ్యాంక్ యూ.